హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే మా నాయన అయితే బోర్లా పడుతున్నాడు అనమాట. సో బొబ్బట్లు అయితే వేసేస్తున్నాము. అందుకని ఇక్కడ చిన్నగా డెకరేషన్ అయితే చేసేద్దామని చెప్పి అరేంజ్మెంట్ అంతా చేసామన్నమాట. చాలా చిన్నగా సింపుల్గా అయితే డెకరేషన్ చేసేద్దాము. సో ఇప్పుడైతే డెకరేషన్ ఎలా చేసామో పక్కన వాళ్ళని పిలిచి బొబ్బట్లు కూడా పంచి పెట్టేద్దాము. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చి ఇక్కడ మా యోచన్ కోసం నేను ఒక బోర్డ్ టైప్ అయితే స్టిక్ చేశాను అనమాట. వాడు ఆల్ఫాబెట్స్ అవి ప్రాక్టీస్ చేయడానికి. సో అక్కడ నాకు ఖాళీ ఉంది కదా అని చెప్పి ఇలా రాస్తున్నాను. మా నాయనకి బోర్లా పడితే బొబ్బట్లు అని చెప్పి రాశాను అనమాట. రాస్తున్నప్పుడు అర్థమైంది చాలా రోజులు అయిపోయింది కదా తెలుగు రాసి, కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ అయితే బోర్లా పడితే బొబ్బట్లు అని అయితే రాసేసాను ఫైనల్గా. ఇది ఒక చిన్న బ్లాక్ బోర్డ్, ఇదైతే మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా టోడ్లర్స్కి అయితే బాగా యూజ్ అవుద్ది, ట్రై చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి అరిటాకులు అయితే తెప్పించేసాను. మా అన్నయ్య అయితే తీసుకొచ్చారనమాట. అరిటాకులు చాలా తీసుకొచ్చారని చెప్పి ఫస్ట్ అయితే నాకు ఈ అరిటాకుల డెకరేషన్ అయితే మైండ్లో లేదు. జస్ట్ క్లాత్ పెట్టి డెకరేట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అరిటాకులు అనేవి ఎక్కువ తీసుకొచ్చారు కదా అని చెప్పి అరిటాకులతో ఇలా డెకరేట్ చేశాను. చాలా బాగా వచ్చింది. అంటే మనము నేను ఇమాజిన్ చేసుకున్న దానికన్నా కొంచెం బాగానే వచ్చిందనమాట. ఇంకా ఫ్లవర్స్ అయ్యి అలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే ఇంకా డబల్ టైప్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం ఇలా స్టిక్ చేసాము. అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు, బట్ మాకు చాలా టైం తక్కువ ఉంది. ఈ డెకరేషన్ అంతా మేము ఒక 15 to 20 minutesలో అయితే చేసేసామన్నమాట. అందుకని చెప్పి మిస్టేక్స్ ఉన్నా సరే కంటిన్యూ చేసేసామన్నమాట. ఇలాగే డెకరేషన్ తర్వాత నీట్గా అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాము. నేనైతే ఇంకా ఇలా ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది మనకి. అవినాష్ని అయితే నేను ఇలా సర్కిల్లో కట్ చేయమన్నాను, ఎందుకంటే బొబ్బట్లు దాని మీద పెట్టాలని చెప్పి ఒక ఐడియా ఉందన్నమాట నాకు. సో తర్వాత డ్రై షీట్ వేసేసి దానిపైన వైట్ క్లాత్తో ఇట్లా మొత్తం అంతా కూడా బొబ్బట్లు రౌండ్ షేప్లో పెడదామని ఒక ఐడియా ఉందన్నమాట. సో ఇలా అయితే చేసేసామన్నమాట. అలాగా 11 బొబ్బట్లు అయితే సర్కిల్లో అయితే పెట్టేశాను నేను. డెకరేషన్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. తర్వాత మేము వ్యాక్సిన్కి కూడా వెళ్ళాలి. సో అందుకని హడావిడిగా మొత్తం కంప్లీట్ చేసామన్నమాట ఒక 1 hourలో. నేనైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేసాను ఈ గ్యాప్లో. సో వాళ్ళని పిలుచుకొని వచ్చాకైతే నేను రెడీ అయిపోయాను. ఓకే గైస్, నేను మా నాయన అయితే రెడీ అయిపోయాము. ఇది వచ్చేసి కాటన్ శారీ అనమాట. మొన్న జేవిఎస్ కలెక్షన్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా, ఇది యాక్చువల్గా అమ్మ కోసం తీసుకున్నాను అనమాట. సో ఎలాగో ఉంది కదా అని చెప్పి నేను అమ్మ వాళ్ళ ప్లేస్లో ఉన్నా కాబట్టి ఈ శారీ అయితే వేర్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి మల్మల్ కాటన్ శారీ అనమాట. సో ఏంటంటే మా నాయన కూడా రెడీ అయిపోయాడు, మొత్తం డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది, మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడైతే గిఫ్ట్స్ ప్యాకింగ్లో ఏమేమి వేసామంటే బొబ్బట్లు వేసాము. బొబ్బట్లు ఇంకా అదే అరటిపళ్ళు తాంబూలం పూలతో పాటు ఇలాంటి కీచెన్ బుజ్జి స్మైలీ కీచెన్ అనమాట. ఇది డబ్బా కూడా అనమాట, బాక్స్ అనమాట. ఇది ఇలా ఓపెన్ చేస్తే బాక్స్లా ఉంటుంది, యూజ్ అవుతుంది కదా అని చెప్పి కొంతమంది ఇంటి చుట్టూ వాళ్ళని పిలుచుకున్నాం కాబట్టి ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇవి డిఫరెంట్ స్మైలీస్ అయితే వచ్చేసినాయి, చాలా బాగున్నాయి. ఇలా అయితే చిన్న గిఫ్ట్ ప్యాకింగ్లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. మా నాయన అలా రెడీ అయ్యి చూపిస్తాను. నేనైతే ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు. ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ అత్త కొన్నదనమాట మొన్న పండక్కి. మొన్న కొంచెం లూజ్గా అనిపించింది, పర్లేదు అనిపించింది, ఇప్పుడు కొంచెం సెట్ అయిందని చెప్పి అనిపించింది అనమాట. మా నాయనగాడు అయితే ఇలా రెడీ అయిపోయాడు. సో ఏంటంటే వీడిని రెడీ చేసి అలాగా స్ట్రైట్గా పడుకోబెట్టామన్నమాట. నార్మల్గా అయితే ఫ్రీక్వెంట్గానే బోర్లా పడుతున్నాడు, బట్ ఆ టైంలో ఏంటంటే డెకరేషన్ అంతా చూసి ఇంకా అలా చూస్తూ ఉన్నాడు అనమాట. బోర్లా తిరగలేదు. సో నేను కొంచెం పుష్ ఇచ్చేసరికి వాడే బోర్లా పడ్డాడనమాట. సో అయితే ఏంటంటే మొత్తం ఇంకా పిల్లలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా, ఏంటిది కొత్తగా ఉందని చెప్పి అనుకుంటారు కదా. సో ఆ స్టేజ్లో ఉన్నాడు అనమాట. మా నాయన అంతా చూస్తున్నాడు, చాలాసేపు అలాగే బోర్లా పడుకున్నాడు. ఇంకా మా యోచన్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టేశాడు అనమాట. మా అన్నయ్య ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే వచ్చేసారు, జోషు అనమాట. సో ఏంటంటే వాడు ఏమో వాడితో బిజీగా ఉన్నాడు. సో ఫస్ట్ అయితే మేమైతే ఫొటోస్ దిగేద్దామని చెప్పి అవినాష్ అయితే నయన్ని ఫొటోస్ తీసే పనిలో అయితే ఉన్నారు. తన ఫోన్లో ఫొటోస్ తీశారు, చాలా బాగా వచ్చాయన్నమాట. ఫొటోస్ కూడా నేను లాస్ట్లో అప్లోడ్ చేశాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫొటోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను, బాగున్నాయి. తర్వాత మా యోచన్తో అయితే ఫస్ట్ అయితే ఫోటో తీపిచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే క్రాంకీగా ఎప్పుడు అవుతారో తెలియదు కదా, అందుకని ఫస్ట్ పిల్లలతో ఫొటోస్ తీస్తే బెటర్ అని చెప్పి ఇంకా మా యోచన్ జోషు అయితే వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగేశారనమాట. మా నాయన కూడా బాగానే సపోర్ట్ చేశాడు, చాలా బాగున్నాడు, అసలు ఫసి అవ్వలేదు. ఎంతసేపు పడుకోబెట్టినా సరే పాపం ఒక 1 hour వరకు అట్లాగే ఉన్నాడు, అసలు ఫసి అవ్వకుండా.
ఆ బొబ్బట్లు వచ్చేసరికి మేము ఆర్డర్ చేసామన్నమాట. షాప్లోంచి తీసుకొచ్చిన బొబ్బట్లు అవన్నీ కూడా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈలోపు అందరూ వచ్చేలోపు మనం ఫొటోస్ దిగేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫొటోస్ అయితే దిగేసాము. కొంతసేపు వాడిని ఫ్లాట్గా పడుకోబెట్టినా ఇంకా బోర్లా పడి స్టేజ్ వస్తే ఏంటంటే పిల్లలు అసలు ఫ్లాట్గా ఉండరు కదా, ఇంకా వాడు చూడండి అంతా అలా చూస్తూ ఉన్నాడు అనమాట. డెకరేషన్ని ఏదో జరుగుతుంది అని చెప్పి చూస్తున్నాడు. అలా చూసి చూసి ఇంకా పాపం వాడికి నీరసం వచ్చేసింది. పాపం చాలాసేపు పడుకున్నాడు కదా, అలా స్లీప్ మోడ్లోకి వచ్చాడనమాట. పాపం ఆకలి కూడా వేస్తుంది, ఇంకా అలాగా అలా చూస్తూ ఉన్నాడు. ఈ లోపు మేము వాడు ఏడవక ముందే ఫస్ట్ అయితే ఫొటోస్ దిగేద్దామని చెప్పి మేము నలుగురం అయితే ఫొటోస్ దిగేసాము. నెక్స్ట్ మేము ఫొటోస్ దిగాక ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. సో అందరు కూడా మా రిలేటివ్సే. ఇంకా వాళ్ళందరికీ కూడా వచ్చిన వెంటనే ఇంకా బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేసాము. వాళ్ళు కూడా ఇంకా బోర్లా పడితే చూద్దాం అనుకున్నారు. బట్ ఏంటంటే వాడికి అప్పటికే నీరసంగా అంటే స్లీప్ మోడ్లోకి వచ్చేసాడు కదా, సో వాడు బోర్లా పడట్లేదు అనమాట. ఇంకా సో నేనే కొంచెం పుష్ చేశాను మళ్ళీ. అప్పుడు ఇంకా బోర్లా పడ్డాడు. అందరి ముందు బోర్లా పడాలని చెప్పి చూస్తారు కదా, పాపం అప్పటికే నీరసంగా అయిపోయాడు అనమాట వాడు. మా 9కి ఇప్పుడు 3.5 months అనమాట. అంటే 3 months 15 days అనమాట ఓల్డ్. సో వాడు అప్పుడు 3 months 15 daysకి కొంచెం సైడ్కి తిరిగి బోర్లా పడుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు కంప్లీట్గా ఫ్రీక్వెంట్లీ అయితే బోర్లా పడిపోతున్నాడు. ఇంకా కంటిన్యూస్గా అయితే బోర్లా పడుతున్నాడు. మ్యాథ్స్ అయితే మనం చిన్నప్పటి నుంచి అంటే న్యూ బోర్న్ స్టేజ్ నుంచి కూడా కొంచెం టమ్మీ టైం అనేది అలవాటు చేస్తే వాళ్ళు త్వరగా బోర్లా పడతారనమాట. నేను యోచన్ టైంలో కూడా అంతే. యోచన్ కూడా 3 months ఎండింగ్లో ఉన్నప్పుడైతే బోర్లా పడ్డాడు. సో ఇలాగ టమ్మీ టైం అలవాటు చేయడం బెటర్ అనమాట పిల్లలకి. సో ఇలా ఫైనల్గా అయితే మా బొబ్బట్ల సెరమనీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ అయితే చాలా సరదాగా ఉంటాయి కదా, అందుకనే ఏది మిస్ అవ్వకుండా మన పిల్లలకి ఇలాగ చేసుకుంటే మనకి మెమరీ కింద ఉంటుందన్నమాట. ఇలా మనం చిన్నగా ఇంటి దగ్గరే బొబ్బట్లు ఇలా డెకరేషన్ కింద చేసుకోవచ్చు. బొబ్బట్ల డెకరేషన్ అనే కాదు, ఏదైనా మన కిడ్స్వి చిన్న సింపుల్గా వాళ్ళ మైల్ స్టోన్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరే చిన్న డెకరేషన్లా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.